My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die that. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో ఉన్న పాటనైనా లాస్ట్ విల్ బి ద ఫస్ట్ అండ్ ద ఫస్ట్ విల్ బి ద లాస్ట్. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అనే మాటలో ఉన్న సత్యాలు మేము ధ్యానిస్తుండగా మాతోని మాట్లాడి మేము ఎప్పటికీ ప్రభా నాయన తండ్రి మొదటి వారిగానే ఉండే భాగ్యాన్ని నిత్యము నిరంతరము మాకు కలగచ్చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన తడి వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవాదేవుడు మనకి ఇస్తున్న అంశం ఏంటంటే లాస్ట్ విల్ బి ద ఫస్ట్ అండ్ ఫస్ట్ విల్ బి ద లాస్ట్ అని దేవాది దేవుడు పలికిన మాట అండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 31వ వచనంలో ఉన్న మాట ఏంటంటే 31వ వచనం ఏమని ఉందంటే చదువుతున్నానండి మీకోసం. 30వ వచనం అండి. మొదటివాడు అనేకులు కడపటి వారవుదురు, కడపటి వారు మొదటి వారవుదురు అని చెప్పేసి ఉందండి. అయితే ఇది ఏ సందర్భం ఏంటి అనేది చూస్తూ మనం చదివినప్పుడు ధ్యానించినప్పుడు అక్కడ ద్రాక్ష తోట గురించిన మాటలు. యాక్చువల్గా ఇది చివరి వచనము, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో చివరి వచనం అండి. అయితే కారణం ఏంటి, ఎక్స్ప్లెనేషన్ అనేది 20వ అధ్యాయంలో ఇచ్చాడండి యేసుప్రభు వారు. అయితే ఏముంది అక్కడ అంటే ద్రాక్ష తోటలో పనివారు. హల్లెలూయా. ద్రాక్ష తోటలో పనివారి గురించి రాయబడింది. ఆ పనివారికి ఇచ్చిన జీతం గురించి, యజమానుడి గురించి, ఆ యజమానుడు ఎలా వాళ్ళని పనిలోనికి తీసుకొచ్చుకున్నాడు, ఎలా వాళ్ళకి జీతం ఇచ్చాడు అని చెప్పేసి క్లియర్గా మరి ప్రభువారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఏం చెప్తున్నాడంటే పరలోక రాజ్యం ఈ రీతిగా ఉందని చెప్తున్నాడు. అలాగే మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అని చెప్పేసి క్రైస్తవుల గురించి, ఆయన బిడ్డలమైన మన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నాకు ఇది మొదట్లో అసలు అర్థమయ్యేది కాదండి. అసలు అర్థమే అంటే మనకి ఏదైనా సరే ఒక వాక్యం దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా అర్థం కావాలి. మనుషులు చెప్పింది అర్థం కాకపోయినా దేవుడు ఏదైనా మనకి చెప్తే ఖచ్చితంగా అది మనకు అర్థం అవ్వాలి కదండి. అప్పుడు మనం దేవుని అడుగుతూ ఉంటాం. మళ్ళీ దేవుడు ఎక్కడో పెట్టలేదండి జవాబులు, అక్కడే పెట్టి ఉంటాడు. మనము ఈ వాక్యంలో పలికిన ప్రతి మాటకి జవాబు వాక్యంలోకి వెళ్ళే దేవుడు ఇస్తాడు. ఒకవేళ ఇందులో లేనట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. ఏది ఏమైనా కానీ దేవుడు మనకి జవాబు అయితే ఇస్తాడు, మన ప్రశ్నలకి జవాబిస్తాడు. అంటే ఏంటి ప్రభు అని గద్దించే ప్రశ్నలు కాదు, నిలదీసే ప్రశ్నలు కాదండి. ఆయన దగ్గర సత్యము తెలుసుకోవాలని అడిగే ప్రతి ప్రశ్నకి దేవుడు మనకి జవాబిస్తాడు. అయితే ఇక్కడ మరి వచనాలు చదువుతూ ధ్యానిద్దామండి. ఎందుకంటే 20వ అధ్యాయము ఒక్కొక్క వచనం ధ్యానించుకుంటూ మరి వీలైనంత వరకు ధ్యానిస్తూ మనం ముందుకు సాగుదామండి. ఇక్కడ ఫస్ట్ చూస్తే 6వ వచనాన్ని చూద్దామండి. ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా. ఇది ఎందుకు నేను చదువుతున్నానంటే అక్కడ పనివారు పనిలేక ఉన్నారంట. ఫస్ట్గా మరి ఇది జరిగిన సందర్భాన్ని చూస్తే ద్రాక్ష తోట కలిగిన యజమానుడు తను ఆ ద్రాక్ష తోటలో పని చేయడానికి పనివారి కోసము పొద్దున్నే లేచి ఆ సెంటర్కి, అంటే మనం అంటాం కదా లేబర్ సెంటర్, వెళ్ళాడండి.
అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకి ఎంతమంది అవసరమో అంతమందిని తీసుకొచ్చుకో, అంటే తను ఆ రోజు ఎంతమందిని పెట్టుకోవాలనుకున్నాడో అంతమందిని కొంతమందిని తీసుకొచ్చుకున్నాడండి. తీసుకొచ్చుకొని ద్రాక్ష తోటలో పెట్టేశాడు. వాళ్ళు పని చేస్తున్నారు, ఏది మార్నింగ్ నుండి. అయితే మళ్ళీ చూస్తే వాక్యము 9 గంటల ప్రాంతంలో, జాగ్రత్తగా చూడండి, నేను చదవట్లేదు, వాక్యంలో చెప్తున్నాను క్లియర్గా. 9 గంటలకి అంటే ప్రొద్దున కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళని పని పెట్టుకొని, అది కూడా జీతం కూడా మాట్లాడాడండి. జీతం కూడా మాట్లాడినాడు. ఏమంటున్నాడు అంటే మన 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 దాంట్లో ₹1/2 అంటే ఆ టైంలో ₹1/2 అంటండి. సో దానికి దేవుడు ఆ యజమానుడు వాళ్ళతో మాట్లాడుకొని తీసుకొచ్చుకొని పనికి అపాయింట్ చేశాడు. వాళ్ళు ఓకే, ఈయన ఓకే. అయితే మళ్ళీ 9 గంటల ప్రాంతంలో మరి ఎందుకు వెళ్ళాడో అదే చోటికి మళ్ళీ వెళ్ళాడు. ఆయన మార్గంలో వెళ్ళాడో, పనులను తెచ్చుకుందామని వెళ్ళాడా, అసలు ఏంటి వెళ్ళాడా తెలియదు, కానీ వెళ్ళాడు. మళ్ళీ కొంతమంది అక్కడ, మరి అదే 6వ వచనం అండి. ఇక్కడ దినమంతయు అంటే 6వ వచనం కంటే ముందు వచనాలండి, సారీ. అయితే ఏముందంటే అక్కడ మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా, సరే అని చెప్పేసి అని ఇంకో కొంతమందిని తెచ్చుకున్నాడంట, 9 మందిని. సేమ్ అదే ద్రాక్ష తోటకి అదే పని చేయడానికి, నాకు వీలైనంతగా మీకు ఇస్తాను అని చెప్పేసి, జీతం ఎంత ఇస్తాను, నాకు ఎంత మంచి అనిపిస్తే అంత ఇస్తానని చెప్తాడు. ఇంత అని చెప్పడండి, ఇంత అని చెప్పడు. మొదటి వారికి మాత్రం ₹1/2 ఇస్తానంటాడు, రెండో వాళ్ళకి చెప్పడు. మళ్ళీ కాసేపైన తర్వాత 12 గంటలకి మళ్ళీ వెళితే మళ్ళీ అక్కడ చాలామంది ఉండడం చూసి అందులోకి వెళ్ళి మళ్ళీ కొంతమందిని తీసుకొచ్చుకొని మళ్ళీ పనిలో పెట్టాడు. మూడో గుంపు కూడా వచ్చిందండి. మళ్ళీ 3 గంటలకి 4వ గుంపు మళ్ళీ కొంతమందిని తీసుకొచ్చి మరి అక్కడ పెట్టాడు. సో వీళ్ళందరితో కూడా ఇంత ఇస్తాను అంత ఇస్తానని చెప్పట్లేదు, కానీ నాకు తోచినంత ఇస్తాను, మరి వచ్చి పని చేసుకోండి అంటున్నాడు. అయితే 5 గంటలకు కూడా సాయంత్రం, అంటే పొద్దునుండి మొదలు పెడితే ఇప్పటికీ 5 బ్యాచ్లాగా, ఇప్పుడు 5వ బ్యాచ్ ఎలా అంటే 5 గంటలకు వెళ్ళి చూస్తే కూడా మరి అక్కడే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు తెలుసా అండి, ఇదిగో ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరికనే నిలిచి ఉన్నారని వారిని అడగగా, చూడండి, వారిని అడగగా 6వ వచనంలో వాళ్ళు ఏమన్నారు తెలుసా అండి, వాళ్ళు ఎంత మంచిగా చూడండి, దాదాపు 5 గంటలకు వెళ్ళి మరి కొందరు నిలిచి ఉండగా చూసి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరికనే నిలిచి ఉన్నారని వారిని అడగగా వారు ఎవడునూ మమ్ములను కూలీకి పెట్టుకొనలేదని అనగా వారు, చూడండి, అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. చూడండి, మీరు కూడాను, అంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారటండి, సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా ఉండొచ్చు. అట్లా ఎందుకు అన్నిసార్లు వెళ్ళాడు అంటే నన్ను అడక్కండి. అన్నిసార్లు వెళ్ళినప్పుడు కొద్ది మందిని ఎందుకు తెచ్చుకుంటున్నాడు నన్ను అడక్కండి. కానీ 5వసారి 5 గంటలకి సాయంత్రం కూడా వెళ్ళినప్పుడు కొంతమందిని చూసి మీరు ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నారు అంటే, అయ్యా మమ్మల్ని ఎవరు పనిలోకి పెట్టుకోలేదు, అయితే మీరు కూడా ద్రాక్ష తోటకి వెళ్ళిన, అంటే వాళ్ళు లాస్ట్ అవర్లో వచ్చారటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మన టైటిల్ మర్చిపోయారా, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అనే మాట గురించి మనం ధ్యానిస్తున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు 1 గంట సేపు వాళ్ళు పనిచేశారు, దినమంతా అయిపోయింది, సాయంత్రం 6 అయిపోయింది. మరి ఏ రోజుకి జీతం ఆ రోజే ఇవ్వాలని అప్పటి ధర్మశాస్త్రం ప్రకారంగా రూల్ కాబట్టి మరి ఆయన మరి పని ఇస్తున్నాడండి. హల్లెలూయా, ఎవరి జీతం వాళ్ళకి ఇస్తున్నాడు. అప్పుడు లాస్ట్ అవర్లో వచ్చిన ఆ గుంపుకి మరి ఎంత ఇచ్చాడు అంటే, మొదటి వారికి ఎంత ఒప్పుకున్నాడో అంత, అంటే ₹1/2 మరి ఆ లాస్ట్ అవర్లో వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. అలా మరి 3 గంటలకు వచ్చిన వాళ్ళకి అదే ఇచ్చాడు, 12 గంటలకు వచ్చిన వాళ్ళకి అదే ఇచ్చాడు, 9 గంటలకు వచ్చిన వాళ్ళకి అదే ఇచ్చాడు. అయితే అలా సేమ్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు. కానీ ఫైనల్గా వచ్చేసరికి మొదటిగా వచ్చిన వారు ఏం చేశారు, వాళ్ళు ఏమి ఆశపడ్డారంటే, అక్కడ వచనం ఏం చెప్తుందంటే, దే ఆల్ వెయిటెడ్, అంటే అక్కడ ఏముందంటే ఆ 12వ వచనం 10వ వచనం అండి, మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకునని. చూడండి, మొదటి వారు వచ్చి అంటే లాస్ట్ వాళ్ళకి వీళ్ళకి ఎంత ఒప్పుకున్నాడు అంతనే ఇస్తున్నాడు కాబట్టి వీళ్ళేం ఆశపడ్డారంటే, మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకున్నారు కానీ వారికి ఒక్క దేవారములే చొప్పుననే ఇచ్చను, అంటే ₹1/2 చొప్పుననే ఇచ్చి ఉన్నాడంట. వెంటనే వాళ్ళు అదేంటయ్యా లాస్ట్ వచ్చిన వాళ్ళకి అంతే ఇచ్చావు, మాకంతే ఇచ్చావు అని చెప్పేసి మరి యజమానిని ప్రశ్నించారటండి. జాగ్రత్తగా వినండి. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళేం చేశారంటే ఆశపడుతున్నారు, అరే ఇంతకుముందు వచ్చిన వాళ్ళకి అంతిస్తే
మనకు ఎక్కువ ఇస్తాడులే అని ఆశపడడం తప్పు కాదు, తప్పే కాదు. కానీ ఆశపడ్డారు, ఇవ్వలేదు, అడిగారు. అడిగినప్పుడు ఏ హృదయంతో అడుగుతున్నారో అది ప్రాముఖ్యమైపోయింది యేసు ప్రభుకి అక్కడ. అంటే ఆ యజమానుడికి ఏంటంటే అక్కడ ఒక మాట అంటున్నాడు ఆయన వెంటనే, ఎందుకు మీరు అట్లా అంటున్నారు, నేనేమి మీకు అన్యాయం చేయలేదే అంటున్నాడండి. నేనేమి మీకు అన్యాయం చేయలేదు కదా, మీకు ఎంత నేను ఇస్తానన్నా అంత ఇచ్చాను కదా, వాళ్ళకి నేను ఎంత ఇస్తే మీకెందుకు అని చెప్పేశాడండి. అంటే ఇక్కడేముందంటే ఆ యజమానుడు ఈ కూలి వాళ్ళ దగ్గర కోపానికి వచ్చాడు. వీళ్ళు యజమానుని ప్రశ్నించారు. ఆ యజమానిని ప్రశ్నించేంత హక్కు అధికారం వీళ్ళకి లేదు, కానీ ఇక్కడ ప్రశ్నించారు. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఆయనకి కోపం కూడా వచ్చింది. అక్కడ ఆ డిస్కషన్లో ఎక్కడో వ్యత్యాసం ఉందండి. హల్లెలూయా. సంతోషంగా తీసుకొని పోతే ఏ వ్యత్యాసం వచ్చేది కాదు. నా కష్టార్జితం నాకు వచ్చిందిలే, నా జీతం నాకు వచ్చిందని తృప్తి పడితే దేవుడు కూడా ప్రశ్నించేవాడు, అక్కడ ఉన్న ఆ యజమానుడు ప్రశ్నించేవాడు కాదు. కానీ ఆ ప్రశ్ననే వాళ్ళని దేనికి వాళ్ళకి ఒక విషయంలో అర్హత కోల్పోయారు. ఏంటంటే దేవుని దగ్గర నుండి మన్నన విషయంలో అర్హత కోల్పోయారండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆ తర్వాత వీళ్ళకి ఎక్కువ ఇచ్చాడు, వాళ్ళకి తక్కువ ఇచ్చాడు, అందరికీ సమానంగా ఇచ్చేశాడు. ఇది మనము పోల్చుకోవచ్చు అనేది చూస్తే అంత్యకాలంలో ఆత్మ అందరి మీద కుమ్మరించబడుతుందండి. జాగ్రత్తగా వినండి. అందరి మీద కుమ్మరించబడుతుంది దేవుని ఆత్మ అనేది. కానీ అందరము ఒకే రకంగా వాడబడతామని ఏమీ లేదు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. ఈరోజు నేను 14 సంవత్సరాల నుండి దేవుని సేవలో ఉన్నానని చెప్పగలుగుతాను. అంటే దేవుని నమ్ముకున్నాను, దేవుని సేవలో కూడా వాడబడుతున్నాను. సరే, అయితే నా తర్వాత ఇప్పుడు కొంతమంది వచ్చి యవనస్తులు చక్కగా ఇంకా నాకంటే నేనే యవనస్తురాలంటే నాకంటే చిన్నవాళ్ళు ఇంకా దేవునిలో వాడబడుతూ ఉన్నారు. వాడబడుతూ దేవుని నాకంటే ఎక్కువగా వాడబడుతున్నారండి. అంటే నేను డైరెక్ట్ నా గురించే మాట్లాడడం తప్పు లేదు కాబట్టి మాట్లాడుతున్నాను. ఎంతో సంతోషం అలాంటి వాళ్ళు ఎదిగితే. నాకంటే ఎక్కువగా వాళ్ళు వాడబడితే ఇప్పుడు దేవుడు నన్ను ఒక ప్రశ్న అడుగుతాడు. ప్రశ్న అంటే నా అంతరంగాన్ని ప్రశ్నిస్తాడు దేవుడు. నేను ప్రశ్నించుకుంటాను, ప్రభువా నిన్నగాక మొన్న వచ్చారు, ఇంతగా వాడబడుతున్నారు అని సంతోషిస్తున్నానా, దేవునితో పాటు ఆనందిస్తున్నానా, వీళ్ళు ఇప్పుడు వచ్చి పెద్ద సేవ చేస్తున్నారని కొల్లుకుంటున్నానా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడేమవుతుందంటే నా 14 సంవత్సరాలు నా పరిచర్య, ఇప్పుడు వాళ్ళిద్దరు వాదించుకున్నారు చూడండి, యజమానుడు పనివాడు. అదేంటి, నువ్వు 14 ఏళ్ళ నుండి చేస్తున్నావు, నీకు రావాల్సిన జీతం నీకు ఇస్తా, నువ్వు చేసేంతలో నీకు చేస్తున్నాను కదా, నీకేం అన్యాయం చేయట్లేదు కదా, వాళ్ళు వాడబడితే ఏంటి అని నన్ను ప్రశ్నిస్తాడు నా దేవుడు. అప్పుడు నేను భలే నా దాసురాలా అనే పిలుపుకి యోగ్యతని కోల్పోతానండి. అప్పుడు నేను మొదటి దాన్నే వాళ్ళకంటే, కానీ ఏమైపోతాను తెలుసా, కడపటి వారిని అయిపోతాను. కడవరి వర్షము ఉంటుందేమో, నేను వాడబడతాను. వాళ్ళకి జీతం రాలేదండి, వచ్చింది, నాకు వస్తుంది, నేను వాడబడతాను. ఇంకా నాకు మళ్ళీ రేపు మళ్ళీ కూలికి పిలుస్తాడు. కానీ ఆ దేవుని దగ్గర ఉన్న ఆ ఫ్రీడమ్ అనేది పోతుంది. దేవుని దగ్గర ఉన్న అన్యోన్యత భావం అనేది పోతుంది. అంటే నాలో ఉన్న ఆ నిజ స్వరూపము అక్కడ ఆ కాంపిటీషన్ స్పిరిట్ పనిచేయడం వల్ల నేనే దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం అంటే మళ్ళీ ఆశీర్వాదం కాదండి, ఇచ్చిన ఆశీర్వాదం ఎప్పటికీ పోదు, కానీ ఎక్కడో గ్యాప్ వచ్చేస్తుంది. ఫలానా దాసురాలా అనే పిలుపుకి యోగ్యత పోతుందేమో ఆ భయం మనకు ఉండాలి. కాబట్టి అంత్యకాలంలో పర్వాలేదండి, నిన్న రక్షించబడ్డావా, మొన్న రక్షించబడ్డావా, సంవత్సరాల నుండి రక్షించబడ్డావా, వెయిట్ చేస్తున్నావా, అది వేరే విషయం. అంటే నేను ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ ఒక న్యాయం ఉందండి. ఈ పొద్దుననే అందరు వచ్చారు, ఎర్లీ మార్నింగ్లోనే వీళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు. ఇక్కడ వాచనమే చెప్తుంది, ఎందుకంటే ఇక్కడ దినమంతయు మీరు ఎందుకున్నారు అంటే ఈ లాస్ట్ అవర్లో వచ్చిన వాళ్ళు కూడా, అక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళు, పనికి వచ్చిన వాళ్ళు కూడా పొద్దున వాళ్ళు వచ్చిన సమయానికే వచ్చారండి. ఇది కూడా జ్ఞాపకం చేస్తున్నాను. అంటే 2 రకాలుగా, మొదటగా కంపారిజన్ కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి పెట్టుకుంటే, ఇప్పుడు ఇంకొకటి, వీళ్ళు ఏమి నిద్రపోతుల్లాగా లేటుగా రాలేదు పని దొరకకపోవడానికి, వీళ్ళు కూడా పొద్దున్నుండి కాపుకొనే ఉన్నారు, కానీ ఎదురు చూస్తూనే ఉన్నారు, కానీ తీసుకుపోయే వాళ్ళు దొరకలేదు.
యజమానులు దొరకలేదు, వారికి పని దొరకలేదు. అది వాళ్ళ తప్ప అంటే కాదండి, వాళ్ళ తప్పు కాదు. కానీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు చేసిన గొప్ప కార్యం ఏంటి తెలుసా? దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద వర్క్. అయ్యో పని దొరకలేదని 12 గంటలకే పోలే, 9 గంటలకే పోలే, లేకపోతే ఆ లాస్ట్ మూమెంట్లో పోలే, లేకపోతే వేసారిపోయి పోలేదు, కానీ 5 గంటల వరకైనా, అంటే ఒక గంట పనిచేసినా మరి 2 మెతుకులైనా పోయేంత డబ్బులైనా దొరుకుతాయని ఆశపడ్డారో నాకు తెలియదు వాళ్ళ గురించి. కానీ అక్కడ దేవాది దేవుడు వాళ్ళ హృదయాన్ని చూస్తున్నాడు. వారు పొద్దున్నుండి ఎదురు చూస్తున్నాడు. అంటే ఇక్కడ యజమానుడు అట్లా పొద్దున్నుండి ఎదురు చూస్తున్నాడు. అలా యథార్థంగా నువ్వు ఎదురు చూస్తే, ఇదిగో నువ్వు ఎన్ని సంవత్సరాల నుండి దేవుని చేత మరి ట్రైనింగ్ పొందబడుతూ, మరి విరగొట్టబడుతూ ఆయన ప్రణాళికలో ఎదుగుతున్నావేమో, ఇంకా నీ సమయం రాలేదేమో అని ఎదురు చూస్తున్నావేమో, ఇంకా దేవుడు నన్ను వాడుకోడా, ఇంకా నా బ్రతికింతేనా, నన్ను పిలిచాడా దేవుడు లేదా అని చెప్పేసి ఆయన పని విషయంలోనే కావచ్చు, లేకపోతే వేరే విషయాలు కావచ్చు, నీ వివాహం విషయంలోనే కావచ్చు, లేకపోతే నువ్వు ఏ పరిస్థితిలో ఎదురు చూస్తూ ఆశీర్వాదం రాకుండా ఎదురు చూస్తున్నావా, నువ్వు ఎదురు చూడడం మాత్రం మానకు, నువ్వు ఆ స్టాండ్ తీసుకోవడం మానకు. దేవుడు లాస్ట్ గంటలో అయినా వచ్చి మరి ఖచ్చితంగా నీకు రావాల్సిన దీవెన, ఆశీర్వాదాలు, పని అన్నీ ఇస్తాడని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఓపికతో వేచి ఉంటున్నావా? ఇక్కడ ఈ యజమానుడు వారిలో ఏం లక్షణం చూశాడు అంటే వేచి ఉండుట చూసి జాలిపడ్డాడు. జాలిపడడం మాత్రమే కాదు, పనికి తీసుకోవడం మాత్రమే కాదు, వాళ్ళు పొద్దున్నుండి నిలబడిన దానికి జీతం చెల్లించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. అంటే మొదటి వారికి కడపటి వారికి అదే జీతమని ఒక వాక్యం చెప్తుంది కదండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. ఇదే వాక్యం అండి మనం ధ్యానించేది. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఇక్కడ మొదటి వారికి కడపటి వారికి అనే జీతం గురించి మనం ఎన్నోసార్లు బోధనలు విన్నాం, ఎన్నోసార్లు బోధనలు చేశాం. కానీ ఇక్కడ నేను మొదటి వారు కడపటి వారు మొదటి వారు అవుతారు అనే దాని గురించి ఇక్కడ ప్రభువు ఏం చెప్పాలనుకున్నాడు అనేది నేను చూశానండి. నిజమే, మొదటి వారికి అదే జీతం ఇచ్చిన దేవాది దేవుడు కడపటి వారికి అదే జీతం ఇస్తాడు. సో నేను 14 సంవత్సరాల నుండి ఉన్నా, నిన్నగాక మొన్న దేవుళ్ళలోకి వచ్చిన 30-40 సంవత్సరాల నుండి మీరు ప్రయాసపడుతున్నా, దేవుడు మనందరికీ సమానమైన జీతం ఇస్తాడు. ఎవరిని తక్కువ చేయడు, ఎవరిని ఎక్కువ చేయడు. ఆయన మనకప్ప చెప్పిన బాధ్యత అంతే. నాకప్ప చెప్పింది మీకు అప్ప చెప్పడు, మీకు అప్ప చెప్పింది నాకు అప్ప చెప్పడు కదండి. నేనున్న చోట మీరుండరు, మీరున్న చోట నేనుండరు. నాకు ఇచ్చిన పరిధిలో నేను నమ్మకంగా ఉంటే ఆయనకి నేను బలాదాసరాలని. ఒకవేళ మీకు ఇచ్చిన దాంట్లో, మీకు ఇచ్చిన సమయంలో మీరు నమ్మకంగా ఉంటే మీరు ఆయనకి బలాదాసుడివి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నోటి నుండి వచ్చే ఆ మాట కోసమే కదండి ఈ ప్రయాసాలంతా కూడా. ఆయన నోటి నుండి వచ్చే ఆ మాట కోసమే కదండి ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. అందుకోసమే నేనేమంటున్నానంటే మనం ఒకరి గురితో కంపారిజన్లు, కాంపిటీషన్లు వద్దని మరలా మీకు చెప్తున్నాను. అయితే ఇక్కడ లాస్ట్ విల్ బి ద ఫస్ట్ అండ్ ఫస్ట్ విల్ ద లాస్ట్ అంటే ఇక్కడ చివరి వారికి కూడా సేమ్ జీతం ఇచ్చి దేవుడు కేవలం వారిని సమానపరచడం మాత్రమే కాదు, వీళ్ళని ఘనపరచాడేమో అనిపిస్తుంది. నేను అనుకుంటున్నాను నెక్స్ట్ డే వాళ్ళే అంటే అక్కడ బైబిల్లో రాయబడలేదండి, నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఆయన తోట పనికి వెళ్తే నాకు తెలిసి మీరు రేపు అసలు ఇంకా వీళ్ళకి చెప్పేసి ఉంటాడు. వీళ్ళనేమో మీరు రేపు రావద్దని చెప్పుంటాడో లేకపోతే రండని చెప్పుంటాడో తెలియదు, కానీ ఈ చివరిగా వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా అదే రోజు చెప్పుంటాడు, రేపు కూడా మీరే వచ్చి పని చేయండి, పొద్దున్నే రండి అని చెప్పుండొచ్చు. మరి పని అప్ప చెప్తున్నాడు నమ్మకమైన దేవాది దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. క్షమించండి, నేను రాయంది చెప్పినందుకు నన్ను క్షమించండి. కానీ నేనేమంటున్నానంటే ఆయన మరి మొదటిగా చూస్తాడు. ఖచ్చితంగా నెక్స్ట్ డే పనికి వెళ్ళిన ఆ పని వారి కోసం వెళ్ళినప్పుడు వీళ్ళు కనిపిస్తే ఇంకా రండి, ఇంకా మీరు కూడా రండి అని చెప్పేసి అంటాడు. అంటే ముందు రోజు వారు అనుభవించింది పరీక్ష, వెయిట్ చేయడం అనేది పరీక్ష. ఆ పరీక్షలో మనం గెలవాలి. వెయిట్ చేసి లాస్ట్ అవర్లో కొంతమంది తప్పుకుంటారండి. కొంతమంది ఇంకా అయిపోయింది అమ్మ, ఇంకో 2 నిమిషాలు వెయిట్ చేస్తే ఇంకా అయిపోతుంది అనే సమయంలో మనం తెలియకుండానే ఆగిపోతాం, విత్డ్రా అయిపోతాం. అందుకే డోంట్ గివ్ అప్. నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావో దేవుని విషయంలో, దేనికోసం ఎదురు చూస్తున్నావో నీ కుటుంబం విషయంలో, నీకు సంబంధించిన విషయంలో డోంట్ గివ్ అప్ ఎర్లీ అంటున్నాను. డోంట్ గివ్ అప్ ఎర్లీ. లాస్ట్ వరకు నిలబడు.
నీకు రావాల్సింది దేవుడు ఇస్తాడు. నువ్వు మనుషుల వైపు చూడకు, నువ్వు చేయాల్సింది నువ్వు చేయి. నువ్వు ఆఫీస్లోనే కావచ్చు, పరిచయలోనే కావచ్చు, కుటుంబంలోనే కావచ్చు. ఇదిగో నిన్నెవరు గుర్తించట్లేదా, చివరి వరకు నువ్వు చెయ్యి. నువ్వు చేసేది ఆపకు. నేను ఎవరు గుర్తించట్లేదని నువ్వు విసుగు చెందకు. కానీ నువ్వు చేయవలసిందంతా నమ్మకంగా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు నిన్ను గుర్తించి నీకు రావాల్సిన జీతం, నీకు రావాల్సిందంతా కూడా ఆయన ఇస్తాడని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆ ఫస్ట్ వచ్చిన వాళ్ళు మరి లాస్ట్ వచ్చిన వాళ్ళకి డిఫరెన్స్ మనం చూస్తాము. వాళ్ళు ఏంటంటే ఆశపడ్డారండి, అంతే, తప్పు చేయలేదు. ఆశపడ్డవారు ఎదురు చూసి ఇవ్వకపోతే గమ్మున వెళ్ళిపోవాల్సింది, కానీ ప్రశ్నించారు. అది మనం చేయకూడదని మరలా ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి మరి మత్తయి సువార్త 22వ అధ్యాయం అండి, 22వ అధ్యాయం 14వ వచనాన్ని ఒక్కసారి చదువుదామా. 22వ అధ్యాయం 14వ వచనం. ఇందులో ఏముంటుందంటే, ఇదిగో కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొందరే అని చెప్పాను. చూడండి, దేవుడు ఎంత చక్కటి మాటలు చెప్తా ఉంటాడండి. మొదటి వారు కడుపటి వారు అవుతారంట, కడుపటి వారు మొదటి వారు అవుతారంట. మరి మొదటి వారికి అదే జీతం, లాస్ట్ వారికి అదే జీతం అంటాడు. ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొందరే అంటున్నాడు కదండి. ఎంత చక్కటి మాట. ఏ రకంగా మనం చెప్పగలమండి, ఏ రకంగా చెప్పగలము? హల్లెలూయా. లోకానుసారమైన వాటిని మనము పరలోక సంబంధమైన వాటితో ఎట్లా పోల్చగలము చెప్పండి? ఆలోచన చేద్దామా మళ్ళొక్కసారి 14వ వచనాన్ని. కాబట్టి పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పాటు చేయబడిన వారు కొందరే. దీని గురించి ఆలోచిస్తే ఓల్డ్ సిస్టంలో ఇంటర్వ్యూలు ఎలా ఉంటాయండి? జస్ట్ కాల్ వస్తుంది, లేకపోతే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, అందరూ వెళ్ళిపోతారు. అంటే వెళ్ళగలిగిన వాళ్ళంతా ఆ రిక్వైర్మెంట్ దానికి ఎలిజిబుల్ అనుకున్న వాళ్ళంతా ఇంటర్వ్యూకి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని మైనస్ చేసుకుంటూ లాస్ట్కు వాళ్ళకి ఎంతమంది, 2 కావాలో 3 కావాలో, 100 మంది వెళ్తే ఒక్కరిని చూస్ చేసుకోవడం, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఆ కాంపిటీషన్లో మరి అందరినీ సెలెక్ట్ చేసుకోలేరు కదండి. అందరినీ పిలుస్తారు ఇంటర్వ్యూ, కాల్స్ వస్తాయి, కాల్ ఉంటుంది ఇంటర్వ్యూకి. కానీ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఫైనల్గా వాళ్ళు సెలెక్ట్ చేసుకునేది అది ముందే చెప్తారండి. అది కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎంత చక్కటి మాట కదండి, ఎంత చక్కటి మాట. అక్కడ దేవాది దేవుడు నిజంగా ఆత్మచేత నింపుతున్నాడండి నన్ను మీతో మాట్లాడుతుంటే. నేను ఒక మాట అంటాను, ఇక్కడ ముందే అనౌన్స్మెంట్ అవుతుందండి. ఏంటి, దేర్ ఆర్ సో అండ్ సో పోస్టులు, ఎంతమంది, 3 పోస్టులు కావాలి, 3 పోస్టులే, 3 కావాలి అని ఓపెన్ కాల్ ఇస్తారు, ఓపెన్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. అంటే ఆన్లైన్ కావచ్చు, న్యూస్ పేపరే కావచ్చు. ముగ్గురికి ఇవ్వాల్సిన జాబ్ కోసం 3000 మంది వస్తారు. ఎంతమంది వస్తారో వాళ్ళు ఎంతమందిని, అది కూడా మళ్ళీ అందరినీ చేయరండి. ఆల్ ఆర్ కాల్డ్, కానీ అందరినీ ఇంటర్వ్యూ చేయరు. ఎంతమందిని చేయగలరో అంతమందిని ఆ రోజు మట్టికే చేసేస్తారు. చేసిన తర్వాత ఫైనల్గా ఆ 3 సెలెక్ట్ చేసేసుకుంటారు. కానీ పరలోక రాజ్యంలో చూసినప్పుడు దేవుని విషయంలో కూడా పిలువబడిన వారు అనేకులే, ఏర్పాటు చేయబడిన వారు కొందరే అని ఎందుకు చెప్తున్నారు తెలుసా అండి? దేవుడేమి ఇక్కడ వాళ్ళలాగా ఇంతమందే కావాలని పెట్టలేదండి లిస్ట్. జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ వినండి. దేవుడేమి చెప్పలేదు నాకు ఇంతమందే కావాలని చెప్పట్లేదండి. ఎందుకంటే పంట విస్తారంగా ఉంది, కోత విస్తారంగా ఉంది, పైరు కొయ్యడానికి పంట సంసిద్ధంగా ఉంది, కోయేవారు లేరు, కోసేవారు లేరు. కాబట్టి పంట యొక్క యజమానుడికి చెప్పండి, ప్రార్థన చెయ్యండి, కోసే వాళ్ళని పెంచమని. ఎంత చక్కటి మాట అండి. ఇక్కడ ఎంతమంది కావాలని లిస్ట్ లేదు. దేవుడికి ఎంతమంది కావాలని సంఖ్య అక్కడ లేదు. కానీ పిలువబడిన వాళ్ళైతే అందరంట, ఏర్పాటు చేయబడిన వాళ్ళంతా కొందరంట. ఎందుకు? దేవుడు ఏమంటున్నాడు? హీ నీడ్ మోర్ పీపుల్. ఆయనకి ఎక్కువ మంది కావాలి పంట కోయడానికి. కానీ కొంతమంది ఏర్పాటు చేయబడుతున్నారు. అంటే ఇలాగేనండి, కాంపిటీషన్స్ అని, కంపారిజన్లు పెట్టుకొని, దేవుడు ఏమి ఇచ్చాడని, దేవుడి నుండి ఏం పొందుకున్నామని సగంలో వెళ్ళిపోతున్న వారే. అంతేకాని పిలిచిన వాళ్ళందరినీ ఏర్పాటు చేయడానికే దేవుడు పిలుస్తున్నాడు. కానీ వారు ఆ ప్రాసెస్లో కానీ ఆగిపోయి, లేకపోతే అర్హతను కోల్పోయి, దేవుని దగ్గర యోగ్యతని కోల్పోయి, దేవుని దగ్గర అంటే ఆ బంధం కోల్పోయి దేవుణ్ణే ప్రశ్నించి
పిలువబడిన లిస్టులో ఉన్న వీరు ఏర్పాటు చేయబడిన లిస్టులో ఉండలేకపోతున్నారు. అందరూ పాపం వల్లనే కాదు, పాపంలో పడిపోయి కొందరు, దేవుని దూషించి కొందరు, పక్క వాళ్ళతో పోట్లాడి కొందరు ఏదో ఒక రకంగా ఏర్పాటు చేయబడేసే గుంపులోకి వెళ్ళి తొలగిపోతున్నారు. అందుకోసమే దేవుడు అడుగుతూనే ఉన్నాడు, నీడెడ్, ఎవరు వెళ్తారు? దేవుడికి మొదటి వారు కావాలండి, లాస్ట్ వారు కావాలి. ఇక్కడ ఈ ద్రాక్ష తోట ఎన్ని ఎకరాలు ఉందో, ఎన్ని రోజులలో ఆ పని అయిపోతుందో, కానీ ఇప్పుడు ఈ లోకంలో ఉన్న పంట కోయడానికి మాత్రం మనం చాలామందిమే కావాలి. ప్రతి ఒక్కరు కావాలండి. నువ్వు 4 గోడల మధ్యలో కూర్చొని లేవలేని స్థితిలో ఉండి నేనేం చేయగలను ప్రభు అని ఏడుస్తున్నావా? దేవుడేం చెప్తున్నాడు తెలుసా? నువ్వు వెళ్ళలేని చోటికి, నువ్వు మాట్లాడలేని చోటికి, నీ స్వరం వినలేని చోటికి నీ ప్రార్థన వెళ్తుంది. నువ్వు ప్రార్థన చెయ్యి. యేసు ప్రభుతో పాటుగా తండ్రికి చెయ్యి. ఏమని? అయ్యా, కోసేవారిని లేపయ్యా, పంట కోయాలయ్యా. అవునండి, సువార్త ప్రకటింపు జరుగుతుంది, కానీ సువార్త కోణాలు చాలా డిఫరెంట్గా అయిపోయినాయి. ఏది సువార్తో ఏది దేవుని వార్తో తెలియట్లేదు. అన్ని సువార్తలేనండి, అంత మహానే ఉంటుంది, కానీ దేవుని నుండి వచ్చిన అసలు సువార్త ఏదో తెలియట్లేదు. కాబట్టి దేవుని నామంలో కోరుకుంటున్నాను ఏంటంటే, అందరూ పిలువబడిన వారమే, అందరము కూడా ఏర్పాటు చేయబడిన లిస్టులో ఉండాలి. అంటే అందరము దేవుని చేత సమానమైన జీతం పొందుకోవాలని కోరుకుందామండి. ఇంకొక మాట చెప్తాను. దేవుడు ఎప్పుడు ఒక మాట అంటాడు శిష్యులతో, మీరు అద్భుతాలు సూచక్రియలు చేశారని, మీకు దయ్యాలు లోబడుతున్నాయని, హల్లెలూయా, మీరు సంతోషించకండి, కానీ మీ నామము పరలోకంలో రాయబడి ఉన్నదని సంతోషించండి అంటాడు. నిజమే కదా? మన నామము పరలోకంలో ఉంటేనే సంతోషమైతే, మన ద్వారా వేరే వాళ్ళ పేర్లు పరలోకానికి వెళ్తే అది ఎంత సంతోషకరం, ఎంత ధన్యత అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రీతిగా మన జీవితంలో మనం ఇతరులకి దీవెనకరంగా ఎట్లా ఉండాలి, ఏ రీతిగా ఉండాలి అనేది మనం నేర్చుకుంటా ఉన్నాము. ప్రతిరోజు ఏదో ఒక అంశంతో మనం దేవుని సన్నిధిలో గోజాడుతున్నాం. ఏదో ఒక కొత్త విషయాలు మనం నేర్చుకున్న వాటిని విడిచిపెట్టడానికి కాదు. ఎంతోమంది వాక్యాలు విని మనం విడిచిపెట్టడానికి కాదు. నా మట్టుకు నేను పొందుకొని నేను దీవించబడితే చాలనని కాదు. కానీ ఇదిగో నువ్వు అలా అనుకుంటే, నీ మట్టుకు అనుకుంటే యు ఆర్ కాల్డ్, అంతే. యు ఆర్ కాల్డ్, కానీ యు ఆర్ నాట్ చోజన్. దేవుని చేత ఏర్పాటు చేయబడిన గుంపులో ఉండాలి అంటే దేవునికి అప్పచెప్పుకో, దేవుని వాడుకో ప్రభు అని అడుగు. ఇక్కడ మరి దేవాది దేవుడు మనల్ని ఆ రీతిగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను, మొదటి వారికి లాస్ట్ వారికి ఉన్న తేడా. ఈ 3 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందామండి. మళ్ళొకసారి చూడండి, అక్కడే ఉన్నాయి మూడు వచనాలు. అవి యేసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతున్న మాటలే. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. చూసాం కదా, మొదటి వారికి అదే జీతం, కడపటి వారికి అదే జీతం. కాబట్టి నువ్వెక్కడో ఉన్నావని బాధపడకు, నీకు పని దొరకలేదని బాధపడకు. నీకు పని ఇస్తాడు దేవుడు, నీ నమ్మకత్వాన్ని చూస్తాడు. వేచి ఉండు. అలాగే నువ్వు వేరే వాళ్ళని బట్టి అసూయపడాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకొకటి ఏంటంటే, పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొందరే. ఇక్కడ చూస్తే వీళ్ళు ఆ యజమానిని ప్రశ్నించిన వాళ్ళు నిజంగా ఏర్పాటు చేయబడి గుంపులో ఉంటారంటావా? ఏమో, నాకు డౌటేనండి. కాబట్టి మనం అలా ఉండకూడదని దేవుని పేరిట మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రకంగా చూసుకుంటూ వెళ్తే ఒకసారి 12 మంది శిష్యుల గురించి ఒకసారి ఆలోచన చేద్దామండి. ఎవరో ఎందుకు 12 మంది శిష్యులు ఉన్నారు. ఆండ్రూ, పేతురు, యోహాను, యాకోబు, యూదా ఇస్కరియోతు, మరి ఇంకా కొంతమంది ఉన్నారండి, క్షమించండి. వీళ్ళందరినీ మనము చూస్తే అందరూ సేమ్ పరిచర్య చేయలేదు, అందరూ అపోస్తులే. కానీ దేవుడు ఏం చెప్పాడు, వాళ్ళు చేసిన పరిచర్య ఎంత అనేది చూడలేదు, కానీ వాళ్ళు శిష్యులు కాబట్టి అందరూ కూడా మరి సమానమైన మరి సింహాసనాల పైన కూర్చొని మరి 12 గోత్రాలని పరలోకం నుండి ఏలుతున్నట్టుగా మనకి తెలుసు. అంటే సమానత్వం ఇచ్చారు. ఎవరు ఎంత వాడబడ్డారనేది కాదు, కానీ అందరూ కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు కాబట్టి సమానమైన దీవెన, ఆశీర్వాదం, బలా నా కుమారుడా అని పిలిపించుకున్నారండి. అంటే మరి వీలైతే దాని గురించి మరలా రాబోయే మెసేజెస్లో మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రమయ్యా. అయ్యా, నిజమే తండ్రి, మేమెప్పుడు కూడా నీలోనే ఏర్పాటు చేయబడిన గుంపులో ఉండాలని మేము నేర్చుకున్నాం తండ్రి. ఆ పరిస్థితి నుండి మమ్మల్ని ఎవరు కూడా తొలగించకుండా సహాయం చేసి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తడి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.